హాయ్, గుడ్ ఈవినింగ్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? మనము ప్రీవియస్ వీడియోలో అనుకున్నట్టుగా రోజుకొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం. బట్ కొంత బిజీ షెడ్యూల్ వలన నేను డిస్కస్ చేయలేకపోయాను. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, తెలంగాణలో ఏం జరుగుతుంది, అసలు ఈ లావణ్య ఇష్యూ ఏంటి, అఘోరీ ఇష్యూ ఏంటి, అసలు అది అంత ఇంపార్టెన్సా? మనము ఆ టాపిక్ గురించి రోజు డిబేట్లు పెట్టి డిస్కస్ చేయాల్సిన అంశం అది అనేది. అలాగే రీసెంట్గా హుబ్లీలో ఒక 5 years బాలిక అమ్మాయి మీద బీహార్కి సంబంధించిన ఒక వ్యక్తి సంబంధించిన ఒక వ్యక్తి రేప్ అటెంప్ట్ చేశాడు, మర్డర్ చేశాడు. ఆ పాపని గొంతు నులిమి చంపేశాడు. అక్కడ ఈ రంగంలో దిగినటువంటి కర్ణాటక పోలీసులు ఇమ్మీడియట్గా తనని ట్రేస్ చేసి పట్టుకుని ఆయన్ని పట్టుకునే క్రమంలో వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, వీళ్ళ మీద అటాక్ చేశాడు, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఫైర్ చేశారు. యాక్చువల్గా అయితే గన్తో షూట్ చేశారు. అంటే ఫస్ట్ కాలుకి ఏమో చేశారు, లెగ్ ఒకటి చేశారు, తర్వాత వెన్నెముక దగ్గర వేశారు. అది ఓవర్ బ్లీడింగ్ అయ్యేసి చనిపోయారని చెప్పేసి చెప్తా ఉన్నారు. బట్ ఎనీవే, సేమ్ డే జస్టిస్ దొరికిందని చెప్పేసి కంప్లీట్గా యావత్ భారతదేశం, యావత్ ప్రపంచం ఈ న్యూస్ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. లేడీ సింగం అంటున్నారు ఆమెని. ఇలాంటి విషయాలు మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది, అవేర్నెస్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరి అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా తెలుసుకుని ఈ పనికొచ్చే వీడియోలు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు రియల్లీ గ్రేట్. ఆ లేడీ సింగం అని పిలుస్తూ ఉన్నారు హుబ్లీలో. మార్నింగ్ ఆ బేబీ చనిపోయింది, ఈవినింగ్ లోపల తను చంపేశారు. అంటే తను చంపేశారా అన్నదానికన్నా, ఎన్కౌంటర్ అనే దానికన్నా జస్టిస్ దొరికింది అని చెప్పడంలో తప్పులేదు. వాళ్ళు చెప్పే స్టోరీ ఏంటంటే, ఇలా మా మీద అటాక్ చేశారు,